క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాత ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకొనును, కాని యెహోవా తండ్రి వాన్నడతను స్థిరపరచును. సామెతలు 16:9. ప్రియులారా, మనం మన భవిష్యత్తును గూర్చి, మన బిడ్డలను గూర్చి ఎన్నో ప్రణాళికలు వేసుకుని ఆలోచించుకుంటాం కదా! అయితే వీటన్నిటికి పైగా మన దేవుడే మన నడతలను స్థిరపరచుటకు మనం ఇష్టపడాలి. అయితే దేవుడు మన నడతలను స్థిరపరుస్తున్నప్పుడు మనకు కొంచెం కష్టం కలుగుతుంది. మనం దానికి సిద్ధపడాలి. అనగా మన జీవితంలో ఏదైనా ఒక బంధం, అది రక్త సంబంధమైన లేదా ఏదైనా స్నేహమైనా, అది మనకు చేదును మిగుల్చుతుంది అంటే దేవుడు ఆ సంబంధంను మనకు దూరం చేస్తారు. మనం దానికి సిద్ధపడాలి. ఏదైనా సరే మనం వర్క్ చేస్తున్న స్థలం కావచ్చు, లేదా నివసించే చోటు కావచ్చు. ఎక్కడైతే మనకు భద్రత ఉండదు అని దేవుడు తలస్తే, అక్కడి నుండి మనల్ని దేవుడు తొలగిస్తారు. అది మనకు నచ్చిన స్థలమైనా సరే, మనం దీనికి కూడా సిద్ధపడాలి. ఏదైనా మన ఆలోచనలు, మన ప్లాన్స్ మనల్ని ధ్వంసం చేస్తాయి అంటే దేవుడు ఆ ప్లాన్స్‌ని మన జీవితంలో జరగనివ్వరు. మనం దీనికి సిద్ధపడాలి. అదేవిధంగా మన జీవితంలో తెరవబడిన ద్వారాలు ఏవైనా సరే అవి మనల్ని తప్పుత్రోవ పట్టించి దేవునికి దూరం చేస్తాయి అంటే అవి ఆశీర్వాదాలైనా సరే దేవుడు ఆ ద్వారాలను మూసివేస్తారు. మనం దీనికి కూడా సిద్ధపడాలి. కాబట్టి నేస్తమా, నీ జీవితంలో పైవి ఏవి అనుమతించబడుతున్నా సరే ధైర్యం తెచ్చుకో. క్రీస్తునందు ఆనందించు. ఆయన నీ నడతను స్థిరపరుస్తున్నారు.